హరహర మహాదేవ శంభో శంకర్. అక్టోబర్ 30న ప్రారంభమవుతున్న పవిత్రమైన కార్తీక మాసం. ఈరోజు మరో విశేషం ఉంది. అదేమిటంటే కోటి సోమవారాల ఆరంభము. ప్రతి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు కోటి సోమవారాలుగా పరిగణించబడతాయి. ఈ రోజు నుండి ప్రతి సోమవారము శివార్చన, దీపదానము, అభిషేకము, ఉపవాసము చేస్తే అది కోట్లాది పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శివపురాణం చెబుతుంది. మరియు కార్తీక మాసంలో దీపధూపం వెలిగించడము, తులసి మొక్కకు మనము దీపం పెట్టడము, స్వామివారిని ఆరాధించడము, శివలింగానికి మనము అభిషేకం చేయడము, ఇవి భక్తుడి జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి. ఒక దీపం వెలిగించిన జన్మజన్మల పాపాలు తొలగుతాయి. కోటి సోమవారాల్లో ఒక్కసారైనా మనము రుద్రాభిషేకం చేయించుకోవడము, శివనామ స్మరణం చేయడము, శివుడు మన మనసులో ఉన్న కోరికలను అభిష్టాలను తీర్చుతాడు. అక్టోబర్ 30న ప్రారంభమయ్యే కార్తీక మాసాన్ని భక్తిభావంతో